హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్ఐఆర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ప్రతి ఒక్క ఓటర్ అయితే ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే బిఓలో దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి. ఆన్లైన్లో అయితే ఈసీ నెట్ యాప్ ద్వారా అయితే మీరే మీ మొబైల్లో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఎస్ఐఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్లో మీరు ఈసీఐ నెట్ అనేది టైప్ చేయండి. ఈసీఐ నెట్ అనేది టైప్ చేసి సర్చ్ చేయండి. ఈసీఐ నెట్ అని మీకు యాప్ అయితే వస్తుంది. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇది అఫీషియల్ యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు పైన మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీకు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ఈసీఐ నెట్ యాప్లో మీరు లాగిన్ అయి ఉంటే మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు లాగిన్ కాకుంటే మీరు ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ దగ్గర మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ కింద ఓటీపీ దగ్గర మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ దగ్గర మీరు ఓటీపీ నేను ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈసీఐ నెట్ యాప్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే అవుతారు. తర్వాత ఇక్కడ మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు లోడింగ్ మీకు యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. యాప్లో మీకు హోమ్ పేజ్లో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎస్ఆర్కి సంబంధించి మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్ అని ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టేట్ దగ్గర సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసి మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ ఎపిక్ నెంబర్ దగ్గర మీ ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. తర్వాత మీకు ప్రీ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చి ఎలక్టర్స్ నేమ్ దగ్గర మీ పేరు అయితే ఉంటుంది. ఎపిక్ నెంబర్ దగ్గర మీ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది. సీరియల్ నెంబర్ దగ్గర మీ సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత కింద అయితే మీకు ఒక నోట్ అనేది ఉంటుంది. మీ ఆధార్ కార్డులో అలాగే మీ ఓటర్ కార్డులో పేరు అనేది సేమ్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు లేకుంటే మీరు బిఓలోకి అయితే కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు బిఓలో నెంబరు అలాగే బిఓలో పేరు అనేది కింద మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మీరు బిఓలో కాంటాక్ట్ అయ్యి మీరు ఆఫ్లైన్లో అయితే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవడానికి కింద మీకు నోట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నేమ్ అనేది మీరు కరెక్ట్గా అయితే ఉండాలి. నేమ్ కరెక్ట్గా లేకుంటే మీరు ఆన్లైన్లో అయితే చేసుకోలేరు. కింద మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ తెస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సెలెక్ట్ వెన్ కేటగిరీ అని వచ్చి కింద మీకు ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇక్కడ పేరెంట్స్ నేమ్, ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్, ఎగ్జిట్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఆఫ్ ఎస్ఐఆర్ 2002, 2003, 2005 అని 2 ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే మీకు థర్డ్ ఆప్షన్ మా పేరెంట్స్ నేమ్, ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్, ఎగ్జిట్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఆఫ్ 2025, 2026 అని ఉంటుంది. ఈసారి జరిగిన సంవత్సరాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 2002కు సంబంధించి ఓటర్ లిస్టులో మీ ఫాదర్ నేమ్ కానీ లేదా మదర్ నేమ్ కానీ గ్రాండ్ ఫాదర్ నేమ్ కానీ గ్రాండ్ మదర్ నేమ్ కానీ ఉంటే మీరు ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కింద స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసిన తర్వాత కింద మీకు సెలెక్ట్ స్టేట్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టేట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దగ్గర మీ నియోజకవర్గం పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ పార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పోలింగ్ స్టేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. పోలింగ్ బూత్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పార్ట్ సీరియల్ నెంబర్ దగ్గర మీ ఫాదర్ నెంబర్ దగ్గర మీ పేరెంట్కి సంబంధించి ఓల్డ్ ఎస్ఐఆర్లో సీరియల్ నెంబర్ అనేది ఎంత ఉందో ఆ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద సెలెక్ట్ యువర్ రిలేషన్షిప్ విత్ అబౌవ్ మెన్షన్ రిలేటివ్ దగ్గర ఇక్కడ ఎవరిదైతే ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంటర్ చేశారో ఇక్కడ మీ ఫాదర్ది ఎంటర్ చేసి ఉంటే మీరు మీ ఫాదర్ది ఎంటర్ చేసి ఉంటే మీరు ఫాదర్ అని సెలెక్ట్ చేసుకోండి. మదర్ది ఉంటే మదర్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదా గ్రాండ్ ఫాదర్ ఉంటే గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్ది ఉంటే గ్రాండ్ మదర్ అని ఇక్కడ మీరు లాస్ట్ ఎస్ఐఆర్లో ఎవరిదైతే సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశారో వాళ్ళు ఎవరిదైతే సీరియల్ నెంబర్ ఎంటర్ చేశారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు ఆ రిలేషన్ టైప్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫాదర్ది ఎంటర్ చేసి ఉంటే మీరు ఫాదర్ అని సెలెక్ట్ చేసుకోండి. మదర్ది ఉంటే మదర్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్ మీద క్లిక్ చేయండి. సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత జస్ట్ మీరు కిందికి స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత కింద మీకు డీటెయిల్స్ బేస్డ్ ఆన్ అబౌవ్ ఓల్డ్ ఏసీ, ఓల్డ్ పార్ట్, ఓల్డ్ ఎస్ఐ నెంబర్ అని వచ్చి మీకు కింద మీకు ఎలక్టర్స్ నేమ్ అని వచ్చి మీకు
మీ పేరెంట్స్కి సంబంధించి ఇక్కడ నేమ్ అయితే వస్తుంది. అలాగే ఎపిక్ నెంబర్ దగ్గర మీకు ఎపిక్ నెంబర్ అయితే రాదు. కింద రిలేటివ్ నేమ్ దగ్గర ఆ రిలేటివ్ నేమ్ అయితే ఉంటుంది, అంటే వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే ఉంటుంది. ఆ రిలేషన్ టైప్ దగ్గర మీకు ఫాదర్ అని ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేసిన రిలేటివ్ పేరు అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. తర్వాత కింద బాక్స్లో అయితే మీరు టిక్ మార్క్ అనేది ఇవ్వండి. టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత జస్ట్ మీరు కింద స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసి ఇక్కడ మీకు మీ ఫాదర్కి సంబంధించి కానీ లేదా మీరు మదర్కి సంబంధించి కానీ ఎవరిదైతే డీటెయిల్స్ అవి మీరు ఇక్కడ ఇందాక ఎంటర్ చేశారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత జస్ట్ మీరు కింద స్కాల్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఫాదర్ లీగల్ గార్డియన్ నేమ్ దగ్గర మీ ఫాదర్కి సంబంధించి నేమ్ అయితే ఎంటర్ చేయండి. కింద ఫాదర్స్ గార్డియన్ ఎపిక్ నెంబర్ దగ్గర మీ ఫాదర్కి సంబంధించి ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే పర్వాలేదు. అలాగే కింద మదర్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ కింద వచ్చేసి మదర్స్ ఎపిక్ నెంబర్ దగ్గర మీ మదర్కి సంబంధించి ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే పర్వాలేదు. ఇది కూడా ఆప్షనల్. స్పోప్స్ నేమ్ అనేది ఆప్షనల్, ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే పర్వాలేదు. అలాగే స్పోప్స్ ఎపిక్ నెంబర్ కూడా మీకు ఆప్షనల్లే, ఇది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కింద మీకు ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ దగ్గర మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు అప్లోడ్ ఫోటో దగ్గర ఒక పాస్పోర్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్కి సంబంధించి మీరైతే మీ మొబైల్లో మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ని మీ మొబైల్లో మీరు ఫోటో అనేది తీసుకోండి. ఫోటో అనేది తీసుకున్న తర్వాత ఆ ఫోటోకి సంబంధించి మీకు ఆ ఫైల్ సైజ్ అనేది మీకు మినిమం 2 MB లోపల ఉండేటట్లు చూసుకోండి. చూసి ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేసి మీరు మీ పాస్పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ పాస్పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ అనేది క్రాప్ చేయండి. మీ పాస్పోర్ట్ అని క్రాప్ అనేది చేయండి కరెక్ట్గా. మీ ఫోటో అనేది మీరు ఇక్కడ క్రాప్ చేసిన తర్వాత మీకు పైన మీకు క్రాప్ ఆప్షన్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ ఫోటో అనేది వస్తుంది. మీ ఫోటో అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది చూసుకోండి. 1-2 సార్లు మీరు డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో చూసుకోండి. ఉన్న తర్వాత జస్ట్ మీరు కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్కి సంబంధించి మీకు ప్రివ్యూ అయితే వస్తుంది. ఎన్యుమరేషన్ ఫామ్కి సంబంధించి మీరు ప్రివ్యూ అయితే చూసుకోండి. డీటెయిల్స్ అనేది మీరు కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు డీటెయిల్స్ అనేది చూసుకుంటూ మీరు జస్ట్ మీరు కింద అయితే స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసిన కింద డిక్లరేషన్ దగ్గర మీరు డిక్లేర్ దట్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ అండ్ కరెక్ట్ దగ్గర పక్కన మీకు ఒక బాక్స్ అయితే ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ పక్కన బాక్స్లో మీరు టిక్ మార్క్ అనేది ఇవ్వండి. టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత చెకింగ్ ఈ సైన్ స్టేటస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీరు ఈ సైన్కి సంబంధించి మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే కింద అయితే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద ఐఆర్బీ దగ్గర మీకు బాక్స్లో టిక్ మార్క్ అయితే ఇవ్వండి. బాక్స్లో మీరు టిక్ మార్క్ అని ఇచ్చిన తర్వాత కింద అయితే స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసి కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ డేట్ అని వచ్చి మీకు ఆ డేట్ అయితే వస్తుంది. అలాగే యువర్ రెఫరెన్స్ ఐడి దగ్గర మీ రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఈ విధంగా ఎస్ఐఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మదర్కి సంబంధించి కానీ మీ మదర్కి సంబంధించి కానీ ఎవరిదైతే మీరు ఓటర్ కార్డు అనేది మీరు సబ్మిట్ చేశారో ఓటర్ కార్డుకి సంబంధించి జిరాక్స్, అదే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఓటర్ కార్డుకి సంబంధించి జిరాక్స్, ఒక 2 పాస్పోర్ట్లని మీరు రెడీ చేసుకొని అయితే పెట్టుకోండి. గారు మీ ఇంటికి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీకు ఎన్యుమరేషన్ ఫామ్లో అయితే మీరు ఇవన్నీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అందుకు విధంగా చాలా ఈజీగా ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఈ విధంగా మీరే మీ మొబైల్ అయితే చాలా ఈజీగానే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.